హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసరికి పీతల పులుసు అయితే చేసుకుందాం. నేనైతే పీతలు అయితే పట్టుకొచ్చాను. చూసారా, 1 కేజీ పీతలు అయితే ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసుకోండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుందాం పదండి. రోజు మార్నింగ్ నేనే వేటకెళ్ళాను. మా తాత కూరకి ఏం లేవు, వేటకైతే వెళ్ళరా అన్నాడు. వెళ్తే ఇగో ఈ పడ్డాయి. నేనైతే వీడియో తీయలేదు. నెక్స్ట్ టైం ఈసారి వెళ్తే వీడియో తీస్తాను, ఫుల్ వీడియో. ఇక్కడ మా అమ్మమ్మ ఇంటికాడ అయితే నేను మా తాత తప్ప ఎవరు ఉండవు. మా ఫ్యామిలీ వచ్చేసరికి అందరూ విజయవాడలో ఉంటారు. మేము సరదాగా మొన్న 2 days బ్యాక్ అయితే వచ్చేసాం ఇక్కడికి. మనం శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత పీతకి కాళ్ళు కూడా ఉంటాయి కదా, ఇవి కూడా వేసుకోవాలి. చాలా బాగుంటాయి ఇవి కూడా వేసుకుంటే కూరలో. మనం గెట్లు కూడా వేసేసుకుందాం. దాంట్లో గుడ్డు అయితే ఉంటది పీత డెట్లలో. ఎండాకాలంలోనే పీతలు చేపలు గుడ్లు అయితే పెడతాయి, సీజన్ లోనే పెడతాయి అవి కూడా. నాకైతే 3 పీతలు పడ్డాయి గుడ్డున్న పీతలు. ఆ గుడ్డు అయితే తీసేసుకుని మనం ఒక దాకలో అయితే వేసేసుకుందాం. ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిరకాయలు అయితే మనం ఇప్పుడు కోసేసుకుందాం. సన్నగా తరుక్కోవాలి ఉల్లిపాయలు కూడా, పచ్చిమిర్చి కూడా మనం కోసేసుకుందాం. ఒక 50 గ్రాములు చింతపండు అయితే తీసేసుకుని మనం నీళ్ళు పోసుకుని నానబెట్టేసుకుందాం. కేజీ పీతల్లోకి అయితే 50 గ్రాములు చింతపండు అయితే సరిపోయిద్ది. మనం ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసుకున్నాం కదా. పొయ్యి మీద దాకపెట్టి ఒక 50 గ్రాములు ఆయిల్ అయితే పోసుకుందాం మనం. ఆయిల్ హీట్ ఎక్కగానే మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి ఇవి వేసేసుకుందాం మనం. ఆనియన్స్ అయితే గోధుమ రంగులోకి అయితే వచ్చేసినాయి. మనం తీసి పెట్టుకున్న పీత బొరుగులు అయితే ఇప్పుడు వేసేసుకుందాం. గరిటెతో బాగా తిప్పుకుని మనం ప్లేట్ అయితే వేసేసుకుందాం. ఒక 15 minutes అయితే వెయిట్ చేయాలి. 50 minutes ఉడికిన తర్వాత ప్లేట్ తీసుకుని ఒకసారి తిప్పుకొని కొద్దిగా పసుపు వేసుకుందాం. చిటికెడంతా, ఎక్కువ పసుపు వేసుకోకూడదు. తగినంత ఉప్పు, కారం కూడా వేసేసుకుందాం. మనం అయితే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకుందాం. నేనైతే మర్చిపోయాను వీడియో తీయటం. ఇప్పుడైతే మనం అన్ని వేసుకున్నాం కదా, ఒకసారి అన్ని మిక్స్ చేసుకుందాం. ఇంకొంచెం చూసారా, కూర చూసారా ఎలా ఉందో, రంగు మాత్రం భలే ఉంది. ఫస్ట్ గా నానబెట్టుకున్నాం మనం చింతపండును అయితే ఇప్పుడు బాగా పిసుకోవాలి. గుజ్జు వచ్చేంత వరకు అయితే బాగా పిండాలి. చింతపండు పులుసు అయితే మనం పోసేసుకుందాం. ఎప్పుడైనా గానీ ఇలా కూర వండాలనుకుంటే కట్టెల పొయ్యి మాత్రమే వాడండి, చాలా బాగా టేస్ట్ అనేది వచ్చింది. ఇప్పుడు పాతకాలంలో కూడా ఇలాగే ఉండేవాళ్ళు కదా. మనం పులుసు అయితే పోసేసుకున్నాం కదా. నేను మా తాతయ్య ఉన్నాం కాబట్టి తక్కువ పులుసు అయితే పోసేసుకున్నాను. ఇంకొంచెం చూడండి, ఇదే మా ఇల్లు డాబా. మా ఇల్లు వచ్చేసరికి, నా వంటగది వచ్చేసరికి అది అక్కడే బయట. కూర అయితే 80% ఉడికిన తర్వాత కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసేసుకుని ప్లేట్ వేసేసుకుందాం. గుమగుమలాడే పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టేస్ట్ అయితే చూసేద్దాం రండి. పీతల పులుసు వండక ముందలైతే నేనైతే రైస్ అయితే వండుకున్నాను. ఇప్పుడు మనం వేడి అన్నంలో పీతల పులుసు అయితే వేసుకుందాం. అలా అన్నంలో కలుపుకుని ఒక ముద్ద తింటుంటే ఫ్రెండ్స్, నాకైతే ఉంది నా సామి రంగా, భలే అంటే భలే కుదిరింది. అలా ఒక పీత బొరుగు కూడా తిన్నాను నేనైతే, నాకైతే భలే ఉంది. మీరు ఎప్పుడైనా కానీ ఇలా ట్రై చేయండి. నేనైతే కుమ్మేశాను. నాకైతే కూర బాగా కుదిరింది. ఓకే, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.